ప్రైజ్ ది లార్డ్. ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీకు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని వాక్యమును చదువుకుందాం. సామెతల గ్రంథము 23వ అధ్యాయము 11వ వచనం. వారి విమోచకుడు బలవంతుడు, ఆయన వారి పక్షమున నీతో వ్యాజ్యమాడెను. చదవబడినటువంటి వాక్య భాగమును మనం ధ్యానించినట్లయితే, వారి విమోచకుడు బలవంతుడు, ఆయన వారి పక్షమున నీతో వ్యాజ్యమాడెను. ఇక్కడ వారి విమోచకుడు ఎవరు, నీతో వ్యాజ్యమాడెను అని ఎందుకు అంటున్నారని ఇది మనం ఆలోచన చేసినట్లయితే, 10వ వచనములో మనం చదివినట్లయితే, పురాతనమైన పొలిమేర రాతిని తీసివేయకము, తల్లిదండ్రులు లేని వారి పొలంలోనికి నీవు చొరబడకూడదు. ఇక్కడ ఒక మాటను తెలియజేస్తూ ఉన్నాడు దేవుడు. సరిహద్దు రాళ్లను పెరికివేయడం కానీ, లేకపోతే అనాథులైనటువంటి వారిని, బేదలైనటువంటి వారిని కనికరించకుండా వారి పొలంలోనికి జ్వరబడినట్లయితే వారి విమోచకుడు బలవంతుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా మనం వాక్యమును ఆలోచన చేస్తున్నట్లయితే, నువ్వు మేలు చేయడం మానేసి కీడు ఎప్పుడైతే చేయడం మొదలు పెడతావో అప్పుడు దేవునికి విరోధిగా మార్చబడతావు. ఎవరైతే న్యాయమును, ఎవరైతే నీతిని, ఎవరైతే దేవుడు తెలియచేసినటువంటి మార్గములో నడుస్తూ ఉన్నారో వారికి విరోధముగా నీవు లేస్తే వారి పక్షమున ఎవరుంటున్నారంటే వారి విమోచకుడు ఉంటున్నాడనే విషయాన్ని దేవుడు తెలియచేస్తూ ఉన్నాడు. లేదండి బ్రదరు, నేను ఎవరికి కీడు కల్పించడం లేదు, ఇతరులే నాకు కీడు కల్పిస్తున్నారు అని ఒకవేళ నువ్వు అన్నట్లయితే, లేకపోతే నీ మనసులో నువ్వు అనుకున్నట్లయితే, ప్రియమైన సహోదరుడా, దేవుడు నీతో తెలియచేస్తున్న మాట ఏంటో తెలుసా? నీ విమోచకుడు బలవంతుడు. ప్రైజ్ ది లార్డ్. నీ విమోచకుడు బలమైనటువంటి వాడు. నీ విమోచకుడు సామాన్యమైనటువంటి వ్యక్తి ఎంత మాత్రము కాదు. ఆయన నీ పక్షము నుండి వారితో వ్యాజ్యమాడతాడు. కనుక ఇతరులు నీకు కీడు కల్పించినప్పుడు, ఇతరులు నీకు కీడు చేయాలని ఉద్దేశం కలిగినప్పుడు బలమైనటువంటి వాడు నీకున్నాడని మర్చిపోకు. అదేవిధంగా ఇతరులకు నువ్వు కీడు చేయాలని తలంచినప్పుడు, ఇతరులను మోసం చేయాలి, ఇతరులను నట్టనడువులో ముంచేయాలని ఆలోచన కలిగినప్పుడు వారి విమోచకుడు బలమైన వాడని మాత్రము మర్చిపోకు. ప్రైజ్ ది లార్డ్. అందుకని యేసు ప్రభు అంటారు, మనుషులు నీకు ఏం చేయాలని నువ్వు తలంచుచున్నావో అది ఇతరులకు చెయ్యి అంటాడు. ఎందుకు చెప్తాడంటే, జాగ్రత్తగా అర్థం చేసుకోండి. మనము మంచిగా ఉండాలి, మనం ఎక్కడికి వెళ్ళినా మనల్ని అందరూ మంచిగా ఆదరించాలని మనం ఏ హృదయంతో అయితే కోరుకుంటామో ఇతరులు కూడా అదే కోరుకుంటూ ఉంటారు. అయ్యో, నలుగురు నన్ను మంచిగా చూడాలని. ప్రియమైన దేవుని బిడ్డలారా, అదేవిధంగా నీవు కీడు చేసినప్పుడు వారి పక్షమున బలవంతుడైన దేవుడు ఉన్నాడని మర్చిపోకు. పొరపాటున నీకెవరైనా కీడు చేస్తున్నారా, నీకు పక్షమున నీ బలమైన దేవుడు ఉన్నాడనే విషయం కూడా మర్చిపోకు. కీడును కాకుండా మేలు చేయడానికి నువ్వు ప్రయాసపడినట్లయితే దేవుడు నిన్ను అంచెలంచెలుగా ఆశీర్వదిస్తాడు. అందుకే కీడు చేయటము అని మేలు చేయుటకు ఆతురపడము అని దేవుని యొక్క వాక్యము తెలియచేస్తుంది. కనుక ప్రార్థన చేసుకుందాం, మనము ఎవరికి కీడు చేయకుండా ఉందాం. ఒకవేళ ఇతరులు ఎవరైనా కీడు చేస్తున్నారంటే భయం చెందొద్దు. బలమైన దేవుడు నీ పక్షమున ఉన్నాడు. వారితో వ్యాజ్యమాడడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడనే విషయాన్ని తెలియజేస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, నీకే స్తోత్రాలు. నిజమే ప్రభువా, ఇతరులకు మేము కీడు చేయకూడదని నేర్చుకుంటున్నాం. ఒకవేళ ఎవరైనా మాకు కీడు చేయగలని ఉంటే, లేకపోతే ఇతరులు ఎవరైనా మమ్మల్ని కష్టాల్లోకి నెట్టాలని చూస్తూ ఉంటే, మా విమోచకుడు బలమైన వాడు మా పక్షమున ఉన్నాడు, వారితో వ్యాజ్యమాడతాడని దేవుని వాక్యము ద్వారా తెలుసుకున్నాం ప్రభువా. కనుక బలమైనటువంటి వాడా, మీరే మా పక్షము నుండి, మా పక్షమున మీరు గొప్ప కార్యములు జరిగించి మహిమ పొందమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.